అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 10.2లో ఉన్న 5 ప్రాబ్లమ్స్ గురించి నేర్చుకుంటున్నాం. అండ్ మీకు బిఫోర్ ఎక్సర్సైజ్ చెక్ యువర్ ప్రోగ్రెస్, లెట్స్ ఎక్స్ప్లోర్, లెట్స్ థింక్ వచ్చేసరికి ఈ వీడియో లాస్ట్లో డిస్ప్లే అవుతాయి, చెక్ చేసుకోవచ్చు. మీకు నెక్స్ట్ ఎక్సర్సైజ్ 10.3 కూడా డిస్ప్లే అవుతుంది, ఈ వీడియో లాస్ట్లో చెక్ చేసుకోవచ్చు. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కింద మీకు రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంటుంది, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా కూడా మీకు అప్డేట్ వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వన్, కన్స్ట్రక్ట్ ట్రయాంగిల్ ఏబీసీ విత్ మెజర్మెంట్స్ ఏబీ ఈక్వల్ టు 4.5 సెంటీమీటర్స్, బీసీ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్ అండ్ యాంగిల్ బి ఈక్వల్ టు 75 degrees. ఓకే, సో ఒక ట్రయాంగిల్ని కన్స్ట్రక్ట్ చేయాలి. ఇక్కడ మీకు 2 వాల్యూస్ అండ్ ఒక యాంగిల్ ఇచ్చారు. ఓకే, సొల్యూషన్ చూద్దాం. అంటే 2 సైడ్స్ ఒక యాంగిల్ ఇచ్చినప్పుడు సో మనం ట్రయాంగిల్ని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి అనేది నేర్చుకుంటున్నాం ఈ ఎక్సర్సైజ్లో. సో ఫస్ట్ గివెన్ మెజర్మెంట్స్ అని చెప్పేసి మీకు క్వశ్చన్లు ఏవైతే ఇచ్చారో ఫస్ట్ అవి రాసేసుకోండి. అండ్ ఎప్పుడైనా కానీ మీరు మెయిన్ డయాగ్రామ్ గీసేటప్పుడు ఫస్ట్ ఒక రఫ్ ఫిగర్ అనేది గీసుకోండి. అండ్ బేస్ వచ్చేసరికి మనం సైడ్ తీసుకోవాలి. ఇక్కడ ఏబి అనే సైడ్ ఉంది, బీసీ అనే సైడ్ ఉంది. ఈ రెండిట్లో ఏదైనా కానీ మీరు బేస్ కింద తీసుకోవచ్చు. బట్ ఇక్కడ ఒకసారి మీరు చెక్ చేయండి, యాంగిల్ వచ్చేసరికి బి ఇచ్చారు. అంటే ఏబి ఇలా తీసుకుంటే యాంగిల్ వచ్చేసరికి మనం ఇట్ సైడ్ వస్తుంది. అంటే మీకు డయాగ్రామ్ వచ్చేసరికి మ్యాక్సిమం ఇలా రావచ్చు. ఓకే, ఆర్ మీరు ఏబి కాకుండా బేస్ బీసీ తీసుకుంటే, సపోజ్ ఇలా తీసుకుంటే మీకు యాంగిల్ బి ఇచ్చారు కదా, సో అంటే యాంగిల్ మీరు ఇట్ సైడ్ పెడతారు. సో డయాగ్రామ్ ఇలా వస్తుంది. ఓకే, సో మీరు బేస్ ఏదైతే తీసుకుంటారో దాని మీద మీకు ఇప్పుడు మీరు గీసే డయాగ్రామ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో నేను వచ్చేసరికి బీసీ తీసుకుంటున్నాను, ఎందుకంటే బీసీ 6 సెంటీమీటర్స్ ఉంది. ఓకే, సో దీనికంటే ఇది కొంచెం హైయెస్ట్ ఉంది కాబట్టి సో కింద తీసుకుంటే మీకు డయాగ్రామ్ లెంత్ అనేది ఎక్కువ రాదు. ఓకే, సో మీరు ఇక్కడ బేస్ వచ్చేసరికి లార్జెస్ట్ నెంబర్ తీసుకుంటే డయాగ్రామ్ అనేది ఎక్కువ రాదు. సో బీసీఏ తీసుకోవాలని ఏం లేదు, ఏబీ అయినా కానీ తీసుకోవచ్చు. ఓకే, సో చాలామంది డౌట్ వస్తుంది బీసీఏ ఎందుకు తీసుకున్నాం, ఏబీ ఎందుకు తీసుకోలేదని. సో మీరు ఏబీ కూడా బేస్ తీసుకోవచ్చు, బట్ మీకు ట్రయాంగిల్ వచ్చేసరికి ఇట్ సైడ్ వస్తుంది, మీకు యాంగిల్ వచ్చేసరికి రైట్ సైడ్ వస్తుంది. బీసీ బేస్ తీసుకుంటే మీకు ఇక్కడ యాంగిల్ వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఓకే, సో సొల్యూషన్ చూద్దాం. సో దీనికి నేమ్స్ ఇచ్చేసేయండి, ఏబిసి. ఓకే, సో ఇక్కడ బీసీ వచ్చేసరికి మెజర్మెంట్ రాసేసేయండి, బీసీ 6 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఏబీ వచ్చేసరికి 4.5 సెంటీమీటర్స్. నెక్స్ట్ యాంగిల్ ఇచ్చారు, సో బి దగ్గర ఓకే యాంగిల్ బి అన్నారు, సో బి దగ్గర యాంగిల్ వచ్చేసరికి 75 degrees ఉండాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్ బీసీది లైన్ సెగ్మెంట్ గీస్తున్నాము. సో స్కేల్ తీసుకొని 6 సెంటీమీటర్స్ అన్నారు, సో బీసీ లైన్ గీసేసేయండి 6 సెంటీమీటర్స్కి. ఓకే, సో ఫస్ట్ వచ్చేసరికి 6 సెంటీమీటర్స్ లైన్ సెగ్మెంట్ గీస్తున్నాం. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి 6 వరకు గీయాలి. సో స్టార్ట్ చేసి గీయండి. సో నేను చెప్పేటప్పుడు మీరు నోట్బుక్లో గీసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, సో 6 సెంటీమీటర్స్, దీనికి నేమ్ ఇచ్చేసేయండి, ఇది బి అండ్ ఇది వచ్చేసరికి సి. సో మెజర్మెంట్ వచ్చేసరికి 6 సెంటీమీటర్స్ రాసేసుకోండి. నెక్స్ట్ ప్రొట్రాక్టర్ తీసుకోండి, యాంగిల్ వచ్చేసరికి బి దగ్గర. ఓకే, సో ఇప్పుడు మనం బి దగ్గర పెట్టాలి. ఈ బి దగ్గర ఈ పాయింట్ దగ్గర వచ్చేసరికి ఈ లైన్ రావాలి అండ్ ఈ పెన్సిల్ లైన్ వచ్చేసరికి మీకు ఇటు సైడ్ది కవర్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ప్రొట్రాక్టర్లో మీకు 2 స్కేల్స్ ఉంటాయి, అప్పర్ స్కేల్ ఒకటి, లోయర్ స్కేల్ ఒకటి. ఏ స్కేల్ చూడాలి అంటే ఈ పెన్సిల్ లైన్ని కవర్ చేసిన సైడ్ ఎటైతే 0 ఉందో సో అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. సో పెన్సిల్ లైన్ వచ్చేసరికి మీకు ఈ రైట్ సైడ్ వచ్చేసింది, ఇటు సైడ్ మీకు పెన్సిల్ లైనే లేదు. ఓకే, సో ఈ రైట్ సైడ్ 0 ఇన్నర్ స్కేల్లో స్టార్ట్ అయ్యాయి. సో ఇక్కడ నుంచి చూడాలి, ఇక్కడ 180 ఉంది, ఇది కాదు. పెన్సిల్ని కవర్ చేసినప్పుడు 0 ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, లోయర్ స్కేల్ అప్పర్ స్కేల్లో చూడండి. లోయర్ స్కేల్లో 0 స్టార్ట్ అయింది, సో ఇక్కడ మనం ఈ లోయర్ స్కేల్ని మనం తీసుకోవాలి. సో 75 అన్నారు చూడండి, 70, 80. 70కి 80కి మిడిల్లో ఒక లైన్ హైలైట్ అయితే కనిపిస్తుంది మీకు, 70కి 80కి మిడిల్లో ఒక లైన్ హైలైట్ అయితే కనిపిస్తుంది. సో ఇది ఓకే 75 అన్నారు, సో ఇక్కడ పెట్టేసుకోండి. మీరు ఓన్లీ ఇన్నర్ స్కేల్లోనే చూడండి, అప్పర్ స్కేల్లో చూడొద్దు. ఓకే, సో 75 స్కేల్ తీసుకొని సో ఈ బి దగ్గర నుంచి ఈ పాయింట్ని మీరు కలిపేసేయండి, జాయిన్ చేసేసేయండి. సో ఇక్కడ ఈ రేక్ వచ్చేసరికి మనం ఎక్స్ అని ఇచ్చుకుందాం.
సో ఈ రేకి నేను ఎక్స్ అని ఇచ్చాను. అండ్ మనం మనకిచ్చిన మెజర్మెంట్లో బీసీది యూస్ చేసుకున్నాం, యాంగిల్ యూస్ చేసుకుందాం. నెక్స్ట్ ఇంకొక మెజర్మెంట్ ఉంది 4.5 సెంటీమీటర్స్. ఓకే, సో ఈ 4.5 సెంటీమీటర్స్ వచ్చేసరికి ఏబి ఆర్ బిఏ. ఓకే, సో ఏబి వచ్చేసరికి 4.5 సెంటీమీటర్స్ అన్నారు. సో ఇప్పుడు వచ్చేసరికి మీరు కంపాస్ తీసుకొని 4.5 సెంటీమీటర్ మెజర్మెంట్ తీసుకోండి కంపాస్తో. ఓకే, సో 4.5 మీకు ఇక్కడ స్కేల్లో చూసి ఇలా పెట్టుకోవడం కష్టంగా ఉంటుంది. ఓకే, సో కొంతమందికి వాల్యూస్ అనేది రాంగ్ వస్తాయి. సో ఇలా మీకు డౌట్ ఉంది అంటే ఏం చేస్తారంటే సైడ్ వచ్చేసరికి మీరు ఆ మెజర్మెంట్ని ఒకసారి గీసేసుకోండి. 4.5 0 నుంచి 4 ఆఫ్టర్ 5th లైన్, అంటే మీకు 4కి 5కి మిడిల్లో ఒక లైన్ హైలైట్ అయితే కనిపిస్తుంది. సో ఆ లైన్. ఓకే, సో ఇది 4.5. ఓకే, సో ఇక్కడ మెజర్మెంట్ తీసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు తీసుకున్నారు కదా. సో ఇప్పుడు సి దగ్గర పెట్టాలా, బి దగ్గర పెట్టి ఆర్క్ గీయాలా అంటే ఫస్ట్ చూడండి, ఏబి 4.5 సెంటీమీటర్స్ ఏ దగ్గర అయినా పెట్టుకోవచ్చు, బి దగ్గర అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం ఇంకా ఏ పాయింట్ అనేది రాలేదు, ఇక్కడ మనకున్నాయి ఓన్లీ 2 పాయింట్సే. ఇది జస్ట్ మనం మెజర్మెంట్ పెట్టామంతే. ఓకే, సో ఎంత యాంగిల్ ఉంటుంది అని. సో ఇంకా మనకి ఏ అనేది పాయింట్ రాలేదు. ఇప్పుడు ఆర్క్ గీస్తే మనకి ఏ పాయింట్ వస్తుంది. ఇక్కడ ఏబిలో ఏ లేదు, ఓన్లీ బిఏ ఉంది ఇక్కడ. సో బి దగ్గర పెట్టుకొని ఈ లైన్ మీద మాత్రమే ఆర్క్ గీయాలి. ఓకే, మీరు ఏదైతే యాంగిల్ గీసారో ఆ యాంగిల్ లైన్ మీద మాత్రమే మీరు ఆర్క్ గీయాలి. సో ఇక్కడ గీసేసేయండి. సో బి దగ్గర మెటాలిక్ పాయింట్ పెట్టేసుకొని సో ఆర్క్ గీయండి. సో ఇప్పుడు చూడండి, ఆర్క్ వచ్చేసరికి ఇక్కడ వచ్చేసింది. ఓకే, సో ఈ పాయింట్కి మీరు ఏ అని ఇవ్వండి. ఓకే, సో ఈ లైన్, ఈ ఎక్స్ అనే రే అండ్ ఇప్పుడు మీరు గీసిన ఆర్క్ ఎక్కడైతే మీట్ అయ్యాయో దానికి వచ్చేసరికి మీరు ఏ అనే పాయింట్ ఇవ్వండి. సో ఇప్పుడు స్కేల్ తీసేసుకొని ఏ అండ్ సిని జాయిన్ చేసేసేయండి. ఓకే, సో దట్స్ ఇట్, ఈజీగా అయిపోయింది. సో మెజర్మెంట్స్ రాసేసుకోండి 75 degrees అండ్ నెక్స్ట్ ఇట్ సైడ్ వచ్చేసరికి 4.5 సెంటీమీటర్స్. ఓకే, సో దట్స్ ఇట్. సో మీకు కన్స్ట్రక్షన్ స్టెప్స్ కూడా నేను రాశాను. మీకు ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్కి కన్స్ట్రక్షన్ స్టెప్స్ కూడా ఉంటాయి. సో మీకు ఈ వీడియో లాస్ట్లో డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. సో వీడియో లెంత్ ఎక్కువ ఉంటుంది అనేది నేను కన్స్ట్రక్షన్ స్టెప్స్ ముందే రాసి లాస్ట్లో డిస్ప్లే చేస్తాను, ఒకసారి ప్లీజ్ చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, కన్స్ట్రక్ట్ అండ్ ఐసోస్లెస్ ట్రయాంగిల్. ఐసోస్లెస్ ట్రయాంగిల్ అంటే 2 సైడ్స్ వచ్చేసరికి సేమ్ ఉంటాయి విత్ మెజర్మెంట్ డిఈ ఈఎఫ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్. డిఈ అండ్ ఈఎఫ్ ఇవి 2 సైడ్స్ వచ్చేసరికి ఈక్వల్గా ఉంటాయి, ఇవి 7 సెంటీమీటర్స్ అని చెప్తున్నారు. యాంగిల్ ఈ ఈక్వల్ టు 60 degrees. ఈ దగ్గర యాంగిల్ వచ్చేసరికి 60 degrees అని చెప్తున్నారు. సో మీరు బేస్ డిఈ అయినా తీసుకోవచ్చు, ఈఎఫ్ అయినా కానీ తీసుకోవచ్చు. సో డిఈ తీసుకుంటే సపోజ్ ఇది డి ఇది ఈ అయితే, సో మీకు ఇక్కడ యాంగిల్ వచ్చేసరికి ఎఫ్ వచ్చేసరికి పైన వస్తుంది, ఇక్కడ యాంగిల్ వచ్చేసరికి 60 అన్నారు. సో యాంగిల్ ఈ 60 అన్నారు అంటే ఈ దగ్గర మీకు యాంగిల్ వస్తుంది, అంటే మీకు డయాగ్రామ్ వచ్చేసరికి ఇలా వస్తుంది. డిఈ తీసుకుంటే బేస్ వచ్చేసరికి, మీరు ఈఎఫ్ తీసుకుంటే చూడండి ఈఎఫ్ యాంగిల్ వచ్చేసరికి ఈకి అని చెప్తున్నారు. సో అంటే ఇక్కడ యాంగిల్ వస్తుంది ఇప్పుడు. సో మీకు డయాగ్రామ్ వచ్చేసరికి ఇలా వస్తుంది. ఓకే, సో మీరు ఈ రెండిట్లో ఏదైనా కానీ తీసుకోవచ్చు. నేను వచ్చేసరికి స్టార్టింగ్ డిఈ తీసుకుంటున్నాను. ఓకే ఓకే, సో ట్రయాంగిల్, సో దీనికి నేను డిఈ తీసుకుంటున్నాను. ఈ దగ్గర యాంగిల్ 60 degrees అని చెప్తున్నారు. మీరు ఇది ఇలా స్ట్రైట్ గీయొద్దు, స్ట్రైట్గా వస్తే మీకు 90 అవుతుంది. 90 బిలో అంటే సో ఇటు కొంచెం ఉండాలి. సో 90 బిలో కాబట్టి ఈ లైన్ కొంచెం ఇటు 90కి బిలో పెట్టేసుకోండి. నెక్స్ట్ ఈఎఫ్, ఈకి అండ్ ఇక్కడ ఎఫ్ వస్తుంది, ఈ ఈకి ఎఫ్కి 7 సెంటీమీటర్స్ అని చెప్తున్నారు. ఓకే, డిఈ వచ్చేసరికి కూడా 7 సెంటీమీటర్స్. ఓకే, మీరు ఈఎఫ్ అయినా బేస్ తీసుకొని చేయొచ్చు. సో మీరు కన్స్ట్రక్షన్ స్టెప్స్ రాసేటప్పుడు కూడా సేమ్ ఇవే స్టెప్స్ రాసుకోవాలంటే మీరు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఇక్కడ లైన్ సెగ్మెంట్ డిఈ కాకుండా మీరు ఈఎఫ్ తీసుకుంటే ఈఎఫ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్. సో ఇలా రాసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం దీనికి డయాగ్రామ్ని డ్రా చేద్దాం. ఓకే, సో ఫస్ట్ చూడండి, డిఈ 7 సెంటీమీటర్స్. సో 0 నుంచి 7 వరకు గీసేసేయండి. ఇక్కడ 0 నుంచి
7 వరకు. ఓకే, సో దీనికి నేమ్ ఇచ్చేసేయండి డి, ఇది వచ్చేసరికి ఈ 7 సెంటీమీటర్స్. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, మనం ఎప్పుడైనా కానీ యాంగిల్ పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టెప్లో వచ్చేసరికి మీకు యాంగిల్ వచ్చేసరికి ఈకి ఇచ్చారు. సో ఈ దగ్గర పెట్టాలి మీరు ఈ ప్రొట్రాక్టర్. సో ఈ లైన్ వచ్చేసరికి ఈ పాయింట్ మీద ఉండాలి అండ్ ఈ గీత వచ్చేసరికి ఈ పెన్సిల్ గీతని కవర్ చేయాలి. ఓకే, సో ఇలా పెట్టేసుకోవాలి మీరు. సో ఇప్పుడు అప్పర్ స్కేల్ చూడాలా లోయర్ స్కేల్ చూడాలా అనేది చాలామంది డౌట్ వస్తుంది. పెన్సిల్ లైన్ని కవర్ చేసింది మీకు ఇటు లెఫ్ట్ సైడ్ ఉన్న లైన్. ఓకేనా, సో కరెక్ట్ చూడండి, ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్న లైన్ పెన్సిల్ లైన్ని కవర్ చేసింది. మీకు ఇటు సైడ్ పెన్సిల్ లైన్ లేదు. సో పెన్సిల్ లైన్ని కవర్ చేసిన దగ్గర మీకు 0 ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, అప్పర్ స్కేల్లో స్టార్ట్ అయింది. లోయర్ స్కేల్లో 180 ఉంది, అప్పర్ స్కేల్లో 0 ఉంది. సో మనం 0 పెన్సిల్ లైన్ ఎక్కడైతే టచ్ అయిందో సో ఆ ప్లేస్లో మనం 0 అప్పరా లోయరా చెక్ చేసుకోవాలి. సో అప్పర్ స్కేల్లో 0 స్టార్టింగ్ వచ్చింది. సో ఇక్కడి నుంచి చూడండి మీకు మెజర్మెంట్ వచ్చేసరికి 60 డిగ్రీస్ అన్నారు. సో 60 చూడండి, సో ఇక్కడ అప్పర్ స్కేల్లో 60 ఉంది. సో మీరు అప్పర్ స్కేలా లోయర్ స్కేలా అనేది ఎగ్జాక్ట్గా చూడాలి. సో అండ్ చాలామంది ఇటు లోయర్ స్కేల్లో 60 ఉంది, బిఫోర్ ప్రాబ్లమ్కి ఇటు సైడ్ కదా మనం పెట్టేసిందని పెట్టొద్దు. ఇక్కడ మీకు పెన్సిల్ లైన్ ఎటు సైడ్ కవర్ అయింది, అటు సైడ్ 0 వచ్చింది సైడ్ నుంచి చూడాలి మీరు. ఓకే, సో 60 ఇచ్చారు యాంగిల్. సో 60 దగ్గర మార్క్ చేసుకొని జాయిన్ చేయండి. ఓకే, సో మీరు ఎగ్జాక్ట్గా ఆ పాయింట్ దగ్గరికి డ్రా చేయొద్దు, కొంచెం పైకి ఉండాలి రే వచ్చేసరికి. సో ఈ రేకి వచ్చేసరికి సేమ్ ఎక్సే ఇవ్వండి. నెక్స్ట్ కంపాస్ తీసుకోండి. సో నెక్స్ట్ ఇంకొక మెజర్మెంట్ ఉంది 7 సెంటీమీటర్స్ అని. సో ఈ పక్కన మీరు డ్రా చేసుకొని మెజర్మెంట్ తీసుకోవచ్చు, ఆర్ స్కేల్తో అయినా డైరెక్ట్ తీసుకోవచ్చు కంపాస్తో. నేను వచ్చేసరికి ఈ డౌన్ కూడా 7 సెంటీమీటర్సే తీసుకున్నాను కాబట్టి మళ్ళీ ఏం డ్రా చేయకుండా సేమ్ ఇదే 7 సెంటీమీటర్స్ తీసుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు ఆర్క్ ఎక్కడ నుంచి డ్రా చేయాలి అంటే చూడండి, సో ఈఎఫ్ గీస్తున్నాము. ఇక్కడ మీకు వచ్చేసరికి డిఈ ఉంది. ఓకే, ఈఎఫ్లో మీరు ఈ దగ్గర నుంచి అయినా ఎఫ్ దగ్గర నుంచి అయినా కానీ గీయొచ్చు. ఇక్కడ ఇంకా ఎఫ్ లేదు, మీకు ఓన్లీ ఈనే ఉంది కాబట్టి సో ఈ దగ్గర నుంచి ఆర్క్ గీయాలి. ఓకే, సో ఇక్కడ మీరు పాయింట్ పెట్టేసుకొని ఇవి జాయిన్ చేయొద్దు, కన్ఫామ్గా మీరు ఆర్క్ అనేది గీయాలి. ఓకే, సో ఇప్పుడు ఈ ఆర్క్ ఎక్కడైతే మీట్ అయ్యిందో ఈ రేని ఇక్కడ పాయింట్ పెట్టుకోండి. సో దీనికి వచ్చేసరికి ఎఫ్. ఓకే, సో ఇప్పుడు జాయిన్ చేసేసేయండి డిఎఫ్. సో యాంగిల్ పెట్టండి, ఇక్కడ వచ్చేసరికి 60 డిగ్రీస్ అండ్ నెక్స్ట్ ఈ ఆర్క్ వచ్చేసరికి 7 సెంటీమీటర్స్. ఓకే, సో దాట్స్ ఇట్. నెక్స్ట్ స్టెప్స్ కూడా ఉన్నాయి సేమ్, మీకు టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్ ఏదైతే మోడల్ చెప్పారో సేమ్ అదే మోడల్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం, డ్రా అండ్ ట్రయాంగిల్ విత్ మెజర్మెంట్స్. ఇక్కడ సేమ్ ఒక యాంగిల్ అండ్ 2 సైడ్స్ ఇచ్చారు. సో ఇక్కడ గివెన్ మెజర్మెంట్స్ ఆఫ్ ట్రయాంగిల్ అని చెప్పేసి ఏవైతే మీకు క్వశ్చన్లో ఇచ్చారో అవి రాసేసుకోండి మెజర్మెంట్స్. నెక్స్ట్ ఇక్కడ ఏబి అండ్ ఏసీ ఇచ్చారు. సో మీరు బేస్ ఏది తీసుకోవాలంటే కన్ఫామ్గా ఇక్కడ ఏబీనే తీసుకోవాలి. ఓకే, సో ఏబీనే ఉండాలి. ఎందుకు మనం ఏసీ తీసుకోకూడదు అంటే మీకు ఇక్కడ యాంగిల్ వచ్చేసరికి బీకి ఇచ్చారు. సో ఇక్కడ మీకు బి ఉంటేనే మనం యాంగిల్ పెట్టవచ్చు డౌన్లో. సో ఇక్కడ ఏ అండ్ సి ఉంటే మనం యాంగిల్ని పెట్టలేము. ఓకేనా, సో ఇక్కడ పర్టికులర్గా వాళ్ళు బీకి యాంగిల్ ఇచ్చారు. సో మీరు ఇది తీసేసుకుంటే ఫస్ట్ లైన్ సెగ్మెంట్ అంటే బేస్ ఇది తీసుకుంటే మీరు యాంగిల్ పెట్టలేరు. ఓకే, సో కన్ఫామ్గా మీరు ఇదే తీసుకోవాలి. ఓకే, బేస్ వచ్చేసరికి ఏబీనే తీసుకోవాలి. ఈ ప్రాబ్లంకి ఏసీ తీసుకోకూడదు. ఓకే, సో ఎందుకు తీసుకోకూడదు అనేది మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి చూడండి ఏబీ మెజర్మెంట్ ఎంత 3 సెంటీమీటర్స్. నెక్స్ట్ చూడండి బి వచ్చేసరికి 50 అన్నారు. సో అంటే ఈ బి దగ్గర మనకి యాంగిల్ వస్తుంది. సో కొంచెం క్రాస్ చేసి ఇక్కడ 50 పెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏసీ 4 సెంటీమీటర్స్. సో ఇక్కడ నుంచి ఇటు సైడ్ వచ్చేసరికి 4 సెంటీమీటర్స్ అని చెప్తున్నారు. సో ఏబిసి ఇటు సైడ్ 4 సెంటీమీటర్స్ వస్తుంది ఇప్పుడు ఈ ప్రాబ్లంకి. ఓకే, సో మీకు బిఫోర్ ప్రాబ్లమ్స్కి ఎక్కడైతే మీరు మార్క్ చేశారో అంటే ఎక్కడైతే మీరు యాంగిల్ పెట్టారో సేమ్ ఇక్కడి నుంచి మనం ఆర్క్ అనేది గీస్తున్నాం. బట్ ఇప్పుడు వచ్చేసరికి ఈ ప్రాబ్లంకి ఇటు సైడ్ వస్తుంది మీకు ఆర్క్ వచ్చేసరికి. ఓకే, సో థర్డ్ వన్ చూడండి. సో ఫస్ట్ వచ్చేసరికి లైన్ సెగ్మెంట్ గీసుకోండి 3 సెంటీమీటర్స్.
సో 0 నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ 3 వరకు ఏ బి. సో ఇది వచ్చేసరికి 3 సెంటీమీటర్స్. నెక్స్ట్ వచ్చేసరికి యాంగిల్ చూడండి, బి దగ్గర యాంగిల్ 50 డిగ్రీస్ అన్నారు. సో బి దగ్గర 50 పెట్టాలి మనం. సో పెన్సిల్ లైన్ని కవర్ చేయాలి. సో ఇప్పుడు పెన్సిల్ లైన్ని కవర్ చేసింది ప్రొట్రాక్టర్లో రైట్ సైడ్ పెన్సిల్ లైన్ని కవర్ చేసింది, మీకు లెఫ్ట్ సైడ్ పెన్సిల్ లైనే లేదు. ఓకే, సో ఈ రైట్ సైడ్ 0 ఎక్కడ వచ్చింది, అప్పర్ స్కేల్లో వచ్చింది. సో ఇప్పుడు మనం వాల్యూస్ అప్పర్ స్కేల్లో చూడాలి. సో ఇక్కడ చూడండి 50 ఉంది. సో ఇక్కడ మార్క్ చేయాలి, 50 డిగ్రీసే కదా మనం పెడుతుంది. సో అప్పర్ స్కేల్లో 50 ఇక్కడ ఉంది. సో మార్క్ చేసుకొని జాయిన్ చేయండి. సో ఆ పాయింట్ దగ్గర మనం ఆ పాయింట్ని త్రూ పాస్ చేసుకుంటూ ఒక రే అనేది గీయాలి. సేమ్ ఈ రేకి కూడా మీరు ఎక్సే ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ ఆర్క్ గీయాలి. సో ఈ ఆర్క్ వచ్చేసరికి 4 సెంటీమీటర్స్ అని చెప్తున్నారు. సో మీరు ఇది రఫ్ పేపర్లో గీసేసుకోండి 4 సెంటీమీటర్స్. సో ఇది గీయాలనే రూల్ ఏం లేదు. సో నేను ఈజీగా ఉంటుంది మీరు మెజర్మెంట్ తీసుకోవడానికి అని చెప్తున్నాను. సో 4 సెంటీమీటర్స్ తీసుకోండి. ఓకే, సో ఇప్పుడు ఏ దగ్గర పెట్టాలా, బి దగ్గర పెట్టాలా అంటే ఏ దగ్గర పెట్టాలి. సో మనం చూడండి ఏసీ 4 సెంటీమీటర్లు ఏ దగ్గరైనా పెట్టుకోవచ్చు, సి దగ్గరైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకు సి లేదు, ఓన్లీ ఏనే ఉంది, బి దగ్గర అస్సలు పెట్టకూడదు. ఓకే, సో ఏ దగ్గర పెట్టుకొని మెటాలిక్ పాయింట్ ఇక్కడ ఒక ఆర్క్ గీయండి. ఓకే, సో ఇక్కడ ఆర్క్ గీసేసేయండి. సో ఆర్క్ ఎక్కడైతే మీట్ అయిందో ఇక్కడ పాయింట్ పెట్టుకోండి, ఏబిసి. సో జాయిన్ చేయండి. ఓకే, సో ఇక్కడ మెజర్మెంట్ రాయండి 4 సెంటీమీటర్స్. నెక్స్ట్ స్టెప్స్ వచ్చేసరికి ఇవి మీకు అన్నీ లాస్ట్లో డిస్ప్లే అవుతాయి, చెక్ చేసుకోండి. నెక్స్ట్ 4th ప్రాబ్లం. సో నెక్స్ట్ 4th వన్ చూడండి. కన్స్ట్రక్ట్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇన్ విచ్ XY ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్, XZ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్ అండ్ రైట్ యాంగిల్ ఎట్ ఎస్. ఎక్స్ దగ్గర రైట్ యాంగిల్ రావాలి అని చెప్తున్నారు. సో మీరు ఇక్కడ బేస్ XY అయినా తీసుకోవచ్చు, XZ అయినా కానీ తీసుకోవచ్చు. సో XY తీసుకుంటే, సో ఇక్కడ చూడండి XY 5 సెంటీమీటర్స్. ఎక్స్ దగ్గర రైట్ యాంగిల్ అన్నారు. రైట్ యాంగిల్ అంటే మీకు ఎగ్జాక్ట్గా ఇది స్ట్రైట్ లైన్ రావాలి. సో 90 డిగ్రీస్ ఉంటుంది. ఇక్కడ రైట్ యాంగిల్ ఎక్స్ దగ్గర అన్నారు. సో ఎక్స్ దగ్గర మీకు రైట్ యాంగిల్ వస్తుంది. ఇక్కడ మీరు మెజర్మెంట్స్ రాసుకునేటప్పుడు కూడా యాంగిల్ ఎక్స్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ రాయండి. అండ్ నెక్స్ట్ ఇవి జాయిన్ చేయండి. నెక్స్ట్ ఇంకొక మెజర్మెంట్ ఇచ్చారు చూడండి. XY మనం బేస్ తీసుకుందాం, XZ. సో దీని జెడ్, ఈ XZ వచ్చేసరికి 6 సెంటీమీటర్స్ అని చెప్తున్నారు. ఇది XYని తీసుకుంటే, సపోజ్ మీరు బేస్ XZ తీసుకుంటే, ఓకే, సో ఇక్కడ మీరు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వచ్చేసరికి ఎక్కడ వస్తుంది, సేమ్ ఇక్కడే వస్తుంది మీకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇక్కడ 90 డిగ్రీస్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ పైన మీకు Y వస్తుంది. ఓకే, సో సేమ్ వస్తాయి, బట్ ఇక్కడ Z ప్లేస్లో ఇది Y వస్తుంది ఇక్కడ. ఓకే, అండ్ మెజర్మెంట్స్ వచ్చేసరికి చూడండి. సో XZ వచ్చేసరికి 6 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఇంకొక మెజర్మెంట్ XY ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్. సో ఈ XY వచ్చేసరికి 5 సెంటీమీటర్స్. సో ఎవరైనా కానీ డ్రా చేయాలి అంటే ఈ మెజర్మెంట్స్తో డ్రా చేసుకోవచ్చు. నేను వచ్చేసరికి ఈ మోడల్ చెప్తున్నాను. ఓకే, సో ఈ మోడల్ చెప్పట్లేదు, మీకు డ్రా చేసుకోవాలి అనుకుంటే ఈ మోడల్లో కూడా మీరు డ్రా చేసుకోవచ్చు. ఓకే, సో నేను క్లియర్గా మెజర్మెంట్స్ రాశాను, మీరు ఈజీగా డ్రా చేసుకోవచ్చు. ఓకే, నేనైతే ఈ ఫస్ట్ది వన్ చెప్తున్నాను. సో ఈ సెకండ్ వన్ది నేను చెప్పట్లేదు. సో మీరు ఇది గీసేసుకుంటే గీసేసుకోండి. సో ఫస్ట్ వచ్చేసరికి మెజర్మెంట్స్ XY ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్. సో 0 నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడ 5 ఉంది. సో 5 వరకు గీసేసేయండి XY. అండ్ మీకు వచ్చేసరికి ప్రొట్రాక్టర్ని తీసుకొని 90 డిగ్రీస్ పెట్టాలి. మీకు 90 అప్పర్ స్కేల్ అయినా లోయర్ స్కేల్ అయినా ఒకే దగ్గర వస్తుంది మిడిల్లో. సో ఇక్కడ వచ్చేస్తుంది ఎగ్జాక్ట్గా మిడిల్లో. సో జాయిన్ చేయండి X అండ్ 90 డిగ్రీస్ని. ఓకే, సో దీనికి వచ్చేసరికి 90 డిగ్రీస్ అని పెట్టండి. సో ఈ XY వచ్చేసరికి 5 సెంటీమీటర్స్. ఇప్పుడు కంపాస్తో ఆర్క్ గీయాలి. సో ఆర్క్ వచ్చేసరికి 6 సెంటీమీటర్స్. సో ఇటు సైడ్ మీరు 6 సెంటీమీటర్స్ ఒక లైన్ డ్రా చేసుకోండి. సో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు.
ఓకే, సో 6 సెంటీమీటర్స్. ఇప్పుడు ఎక్స్ దగ్గర వై దగ్గర అంటే చూడండి 6 సెంటీమీటర్స్ వచ్చేసరికి ఎక్స్ అండ్ జెడ్. మీరు ఎక్స్ దగ్గర నుంచి అయినా గీయొచ్చు, జెడ్ దగ్గర నుంచి అయినా గీయొచ్చు. ఇక్కడ మీకు ఓన్లీ ఎక్సే ఉంది, జెడ్ లేదు. సో ఎక్స్ దగ్గర పెట్టేసుకొని ఈ లైన్ మీద ఒక ఆర్క్ గీయండి. ఓకే, సో జాయిన్ చేసేసేయండి. సిక్స్ సెంటీమీటర్స్. సో దీనికి నేమ్ ఇచ్చేసుకోండి ఎక్స్ వై జెడ్. ఓకే, సో ఇలా వచ్చేస్తుంది. సో స్టెప్స్ వచ్చేసరికి ఏవి. నెక్స్ట్ ప్రాబ్లం లాస్ట్ వన్, ఫిఫ్త్ వన్. సో ఫిఫ్త్ వన్ చూడండి, కన్స్ట్రక్ట్ ఏ రైట్ యాంగిల్ విత్ మెజర్మెంట్స్ ఏబిసి. ఓకే, సో ఇక్కడ మీకు మెజర్మెంట్స్ ఇచ్చారు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని కన్స్ట్రక్ట్ చేయాలి. ఏబి ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్, ఏసీ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్, యాంగిల్ బి ఇచ్చారు. ఇక్కడ బేస్ వచ్చేసరికి సేమ్ మీరు ఏబీనే తీసుకోవాలి. సో సపోజ్ ఏసీ తీసుకోవాలి అనుకుంటే చూడండి, ఇక్కడ మీకు యాంగిల్ వచ్చేసరికి బీకి ఇచ్చారు, బీకి యాంగిల్ ఇచ్చారు. సో ఇలా తీసుకుంటే మీరు యాంగిల్ పెట్టలేరు. ఏసీ తీసుకుంటే కన్ఫామ్గా బేస్లో బి అనేది ఉండాలి. సో మీరు ఏసీని తీసుకోకూడదు, బేస్కి వచ్చేసరికి ఓన్లీ ఏబీనే తీసుకోవాలి. ఓకే, సో క్లియర్. సో ఏబీనే ఎందుకు తీసుకున్నాం ఈ ప్రాబ్లంకి, ఏసీ ఎందుకు తీసుకోలేదంటే ఏసీ తీసుకుంటే మనం యాంగిల్ని పెట్టలేం, బి దగ్గర యాంగిల్. సో ఏబీ తీసుకుంటే ఇక్కడ బి ఉంది. ఓకే, సో యాంగిల్ పెట్టేసుకోవచ్చు. సో రైట్ యాంగిల్ అన్నారు కాబట్టి కన్ఫామ్గా ఇక్కడ బి దగ్గర 90 డిగ్రీస్ వస్తుంది. సో ఇక్కడ ఏబిసి. ఓకే, సో ఇప్పుడు మెజర్మెంట్స్ చూడండి. ఏబీ వచ్చేసరికి 8 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఏసీ ఇక్కడ నుంచి ఇది, ఈ ఏసీ వచ్చేసరికి 10 సెంటీమీటర్స్. ఓకే, సో ఇప్పుడు మనం కన్స్ట్రక్ట్ చేద్దాం. ఫస్ట్ బేస్ గీసేసేయండి 8 సెంటీమీటర్స్. బేస్ వచ్చేసరికి 8 సెంటీమీటర్స్. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 8 సెంటీమీటర్స్ ఏ బి. సో ఈ బి దగ్గర సో వాల్యూస్ రాసేసుకోండి 8 సెంటీమీటర్స్. నెక్స్ట్ వచ్చేసరికి ప్రొట్రాక్టర్ తీసుకొని 90 డిగ్రీస్, మీకు ఎగ్జాక్ట్గా మిడిల్లో వస్తుంది 90 డిగ్రీస్. సో మీరు ఇక్కడ ప్రొట్రాక్టర్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టండి, సో వాల్యూస్ రాంగ్ రాకుండా. సో ఇక్కడ 90 డిగ్రీస్. ఓకే, సో 90 డిగ్రీస్ దగ్గర పాయింట్ పెట్టుకొని జాయిన్ చేయండి బి అండ్ ఈ పాయింట్ని. ఓకే, సో జస్ట్ ఆ పాయింట్ దగ్గరకు వదిలేయకుండా కొంచెం పొడిగించి సో ఇక్కడ వరకు ఎక్స్ పెట్టుకోండి దీనికి. సో ఇప్పుడు మనం ఆర్క్ని డ్రా చేయాలి. ఈ ఆర్క్ వచ్చేసరికి 10 సెంటీమీటర్స్. ఓకే, సో మీకు 10 సెంటీమీటర్స్. సో నాకు ఇక్కడ స్పేస్ లేదు 10 సెంటీమీటర్స్ పెట్టుకోవడానికి. సో నేను రఫ్ పేపర్తో పెట్టుకొని మెజర్మెంట్ తీసుకుంటాను. సో 10 సెంటీమీటర్స్ ఫస్ట్ ఒక లైన్ గీసేసుకోండి 10 సెంటీమీటర్స్ ఇక్కడ వరకు. సో ఇప్పుడు కంపాస్ తీసుకొని వాల్యూ తీసుకోండి. ఓకే, సో 10 సెంటీమీటర్స్ తీసేసుకున్నాను. సో ఇప్పుడు డ్రా చేద్దాం. సో ఇప్పుడు ఈ 10 సెంటీమీటర్స్ ఏ నుంచి డ్రా చేయాలా, బి నుంచి డ్రా చేయాలా అంటే చూడండి 10 సెంటీమీటర్స్ వచ్చేసరికి మనం ఏ దగ్గర నుంచి ఆర్ సి దగ్గర నుంచి డ్రా చేయొచ్చు. ఇక్కడ మీకు ఏనే ఉంది, సి లేదు. సో ఏ దగ్గర నుంచి డ్రా చేయండి. సో ఇక్కడ నుంచి సో ఈ లైన్ మీద మీరు ఆర్క్ గీయాలి. సో ఈ లైన్ అనేది కొంచెం పొడుగు ఉండేటట్లు చూసుకోండి. ఓకే, సో ఇటు సైడ్ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి. ఓకే, సో ఈ పాయింట్ ఈ ఆర్క్ అండ్ ఈ లైన్ మీద ఎక్కడైతే మీట్ అయిందో ఈ 90 దగ్గర మీరు జాయిన్ చేయకూడదు. ఈ ఆర్క్ ఎక్కడైతే ఈ లైన్ని టచ్ అయిందో సో అక్కడ మీరు పాయింట్ పెట్టుకొని జాయిన్ చేయాలి. సో ఇది సి పెట్టుకొని ఇప్పుడు జాయిన్ చేయండి. ఓకే, సో ఏసీ. సో ఇక్కడ మెజర్మెంట్ రాసేసుకోండి 10 సెంటీమీటర్స్ అండ్ ఇక్కడ యాంగిల్ వచ్చేసరికి 90 డిగ్రీస్. ఓకే, సో థర్డ్ సెట్. ఈ ప్రాబ్లంతో మీకు ఈ వీడియో కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 ప్రాబ్లమ్స్కి మీకు కన్స్ట్రక్షన్ స్టెప్స్ కూడా డిస్ప్లే అవుతాయి, చెక్ చేసుకోండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇవి కన్స్ట్రక్ట్ చేసినప్పుడు మీకు ఎగ్జాక్ట్గా వచ్చాయా లేదా అనేది కూడా ప్లీజ్ నా కామెంట్ సెక్షన్లో చెప్పండి.
థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.